చాలా రోజులుగా వేములవాడ ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. వేములవాడ రైల్వే స్టేషన్ ఎక్కడ రాబోతుంది అని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టు వివరాల ప్రకారం వేములవాడ రైల్వే స్టేషన్ మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త రైల్వే లైన్లో భాగంగా నిర్మించనున్నారు. సో ఈ రైల్వే లైన్లో ఈ స్టేషన్ ఎక్కడ రాబోతుంది అన్న క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. సో ప్రస్తుతానికి సిరిసిల్లకు సంబంధించి రైల్వే స్టేషన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లాస్టింగ్ వర్క్స్, కింద ఫ్లోరింగ్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. అలాగే ట్రాక్లకు సంబంధించి, ప్లాట్ఫామ్కి సంబంధించి అండ్ రేకుల షెడ్లకు సంబంధించి ఇంకా చాలా వర్క్స్ అయితే డీలేలో ఉన్నాయి. అవన్నీ జరగాల్సి ఉంది. సో ఈ రెండు రైల్వే స్టేషన్లకి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ స్టేషన్ వేములవాడ బైపాస్ రోడ్ సమీపంలో ప్రతిపాదించారు. అంటే రికార్డ్స్ సంబంధించి ఈ స్టేషన్ అయితే వేములవాడ బైపాస్కి సమీపంలో రాబోతుందన్న అయితే న్యూస్ అయితే ఉంది. కాకపోతే అయితే రైల్వే శాఖ ఇంకా ప్రజలకు ఖచ్చితమైన నిర్మాణ స్థలం ప్రకటించలేదు. ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అందువల్ల ఇది ప్రస్తుతం ప్రతిపాదిత సమాచారం మాత్రమే. సో కేవలం ఇది ప్రతిపాదిత సమాచారం మాత్రమే. ఈ కొత్త లైన్ పూర్తయితే హైదరాబాద్ వైపు ప్రయాణించే భక్తులకు, స్థానిక ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. సో మెయిన్గా మనకి ఇటు వేములవాడ బస్టాండ్ నుండి ఇటు కొండగట్టుకు వెళ్ళే రూట్లో, ఇటు టెంపుల్ పార్కింగ్కి వచ్చే రూట్, బైపాస్ రూట్ ఉంటుంది కదా, సో ఈ రూట్లో ఈ స్టేషన్ కొంచెం దగ్గరలో అయితే రాబోతుందన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ గతంలో ఈ వేములవాడ రైల్వే స్టేషన్ అయ్యూరుపల్లి విలేజ్ అని ఉంటుంది కదా వేములవాడకి దగ్గరలో, ఆ విలేజ్కి సమీపంలో రాబోతుందన్న న్యూస్ కూడా ఉంది. సో ఈ రెండు న్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే చక్కర్లు అయితే కొడుతున్నాయి. సో మెయిన్గా అయితే రైల్వే మ్యాప్ కానీ అండ్ మ్యాప్లో మనకి ఈ రైల్వే లైన్కి సంబంధించి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కి సంబంధించి రూట్ మ్యాప్ని చెక్ చేస్తే బైపాస్ రోడ్కి అతి దగ్గరలో ఈ రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది అన్నట్టుగా అయితే అక్కడైతే చూపెడుతుంది. కానీ రైల్వే శాఖకు సంబంధించి అఫీషియల్గా ఇదే ల్యాండ్, అఫీషియల్గా ఇక్కడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాబోతుంది అన్న న్యూస్ అయితే ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఇప్పటి వరకు. సో దీన్ని బట్టి కొందరు అర్థం చేసుకోవచ్చు ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి సిరిసిల్లకి సంబంధించి బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అది అక్కడే రాబోతుందన్న క్లారిటీ అయితే వచ్చేసింది. వేములవాడకి సంబంధించి ఇంకా ఎలాంటి వర్క్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ అక్కడ అని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే మ్యాక్సిమం అయితే వేములవాడ బైపాస్కి దగ్గరలోనే రాబోతుంది. సో బైపాస్ రోడ్కి సమీపంలో ఈ స్టేషన్ కనుక వస్తే ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో చాలా సిటీకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైనా ఉంది అని అంటే అది వేములవాడ మాత్రమే అవుతుంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా విలేజ్లవి, పట్టణాలవి రైల్వే స్టేషన్స్ చాలా డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. మెయిన్గా సిరిసిల్ల, సిద్దిపేట అయితే చాలా అంటే చాలా ఓవర్ డిస్టెన్స్ అయితే ఉంది. బట్ వేములవాడకు సంబంధించి చూస్తే కొంచెం పట్టణానికి దగ్గరలోనే ఉండవచ్చు. అలాగే టెంపుల్కి కూడా చాలా దగ్గరలోనే రావచ్చు. అలాగే వేములవాడ స్టేషన్కి ఇటు కరీంనగర్కి ముందు వచ్చేసి బోయిన్పల్లి రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. అటు సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే ఉండబోతుంది. అండ్ వేములవాడకి ప్రయాణికులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఈ స్టేషన్ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం ఉన్న రైల్వే స్టేషన్గా అయితే ఉండబోతుంది. సో తెలంగాణలో ఇప్పటికీ పుణ్యక్షేత్రాలలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయితే లేదు. సో ఇదే అతిపెద్ద పుణ్యక్షేత్ర రైల్వే స్టేషన్ అయితే కాబోతుంది తెలంగాణలో. ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటారు. సో మన కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ అనే ఛానల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, సో కొన్ని రోజుల్లో మనం వేములవాడకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేయబోతున్నాము. అలాగే సిరిసిల్లకి సంబంధించి కూడా స్టేషన్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేయబోతున్నాము. అలాగే బోయిన్పల్లి కానీ ఇవి సంబంధించి భూసేకరణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనేది కూడా కొన్ని లాంగ్ వీడియోస్ అయితే చేయబోతున్నాము. అందుకని చెప్పి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఉండండి అని చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.